హాయ్ కావ్య. హాయ్ బాయ్లు పక్కన పెట్టు కానీ ఏంది ఫోన్లో ఎక్కువ మాట్లాడతాను? పైసలు అవసరం ఉంటే కలుస్తావు, లేకపోతే లేదని అనుకుంటా. నేనేం ఎక్కువ మాట్లాడినా? నీకు డబ్బులు అవసరం ఉండి కలుద్దామన్నప్పుడేమో ఏం కాదు, నేను కలుద్దామన్నప్పుడేమో ప్రాబ్లమా? అసలు నేను ఎందుకు కలవాలి కార్తీక్? ఇట్లా కలుస్తేనే కదా లవ్ అని చెప్పి హోప్స్ పెంచుకున్నావు. మళ్ళీ నువ్వు కలువు అని చెప్పినప్పుడల్లా నేను కలిసింది అనుకో, నాకు ఇష్టం ఉందని నువ్వు అనుకోవా? సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు మాట్లాడే కొద్దిసేపు ఆ కొద్దిసేపు అనుకో, నేను నిమ్మలంగా మాట్లాడరాదు? సరే ఓకే, ఏందో చెప్పు. బాగా ఒకసారి కాల్ చేసి చూస్తే ఏమంటాడు? ఏం లేదు, నేను యూఎస్కి వెళ్తా అని చెప్పినా కదా, కానీ మా అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదంట. అదే మరి హైదరాబాద్కి వెళ్ళి ఉండాలనా యూఎస్కి వెళ్ళాలా అని ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నా. నీ ఇష్టం బాబు, నాకేం తెలుస్తుంది, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఒక్క నిమిషం. హలో బావా ఎక్కడున్నావు? వచ్చే ముందే చెప్పినా కదా నేను మా ఫ్రెండ్ గారిని కలిసి వస్తాను, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? లేదు బావా, అక్క అడిగింది నిన్ను, ముగ్గురం కలిసి తిందాం రా అంటుంది. నేను గంటలు వస్తా అని చెప్పి వచ్చినా కదనే, మీరు ఫస్ట్ పోయి తినండి, వదినకి నేను ఇంకో గంటలు వస్తా అని చెప్పంతే. ఏంటి బావా తిండి తిప్పలు మానేసి అంత అర్జెంట్ కలవాలా ఫ్రెండ్ని? ఎవరా ఫ్రెండ్? అరే మా ఫ్రెండ్ రాజగారి దగ్గరకు వచ్చిన తీయే, నేను ఒక గంటలు వస్తాను, నువ్వు వదిన అయితే తినండి ఫస్ట్. ఓహో రాజా, సరే బావా నీ ఫ్రెండ్ రాజుతో మంచిగా మాట్లాడేసినా, నిమ్మలంగా రా. అబ్బా బావా, నా దగ్గర నీ పర్ఫార్మెన్స్ చూపిస్తానవా? ఇంటికి రా, నీకు నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఎవరి ఫోన్లో అంత పర్సనల్గా మాట్లాడుతున్నావు పక్కకు పోయి? కాలేజ్ నుంచి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ గురించి ఫోన్ అంతే. అవునా, మా అన్న వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తా మరి. సర్లే, మరి రేపు కాలేజ్ వెళ్తున్నావా? వెళ్తా. ఓకే. కార్తీక్ అన్నం తినమంటే తినకుంటే వెళ్ళినావు? ఏం లేదు, నా ప్రాజెక్ట్ వర్క్లో కొంచెం అర్జెంట్ ఇష్యూ వచ్చింది, అందుకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి వస్తున్నా. సరే కార్తీక్, మరి తింటావా? అన్నం వేసుకురావాలా? ఫుల్ ఆకలి అవుతుంది వదినా, తీసుకొని రాపో అన్నం తింటా. అవునా బావా, నీ బీటెక్ లో ప్రాజెక్ట్ అంత హార్డ్ ఉంటుందా? అవునే, ఫుల్ టఫ్ ఉంటుంది. మా ఫ్రెండ్ దానికి అసలు ఏం వస్తలే, మొత్తం నేనే ఎప్పుడైతుంది. అవునా బావా, మరి ఎట్లా డిస్కషన్ జరిగింది మీ ఫ్రెండ్ తోటి? మంచిగా జరిగిందా? బాగానే జరిగింది, మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను ఇక. అబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు బావా. కమల్ హాసన్, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి పోదాందా? ఇగో ఇప్పటికే నాకు ఫుల్ ఆకలి అవుతుంది, తిన్నాకనే వేరే ఏదైనా మాట్లాడదాం. నీకు ముచ్చట చెప్పాలి బావా, ముచ్చటిన్నావు అనుకో నీ కడపంతా నిండుతుంది. పా నువ్వు ఎక్కువ చేయకే, చక్క మ్యాటర్ ఏంది రేపు? ఏం లేదు బావా, ఇందాక నువ్వు పోతా అంటే నేను ఫాలో అయినా, నీ ఫ్రెండ్తో బాగా ప్రాజెక్ట్ డిస్కషన్ పెట్టినావు కదా, అంతా చూసిన. అమ్మ తోడు, నన్ను ఫాలో అయినావానే? మొత్తం చూసినావా? సరే నువ్వు అన్నట్టు పర్సనల్గా మాట్లాడుకుందాం, పైకి పోదాం పా. వద్దు బావా, నువ్వు తిని ఫస్ట్, తిన్నాక మాట్లాడదాం. లేలే, నా ఆకలి చచ్చిపోయింది, దా మనం పైకి పోయి మాట్లాడుకుందాం దా. మా వామ్మో దొంగ ముఖన్నా, నీకు ఎంత అనుమానం నా మీద? నన్నే ఫాలో అయినావా? ఇది అసలే ఫైనల్ ఇయర్, ఇప్పుడు కాలేజ్ ఏంటి బావా? ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి ఎవ్వరు పోరు, నువ్వు రోజు పోతా నాకు డౌట్ రాదా? ఇప్పుడు చెప్పావా, అమ్మాయి ఎవరు? రోజు పోయి ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఆమె జస్ట్ ఫ్రెండే, కలుద్దామంటే పోయి మాట్లాడేసి వస్తున్నా అంతే. ఫ్రెండ్స్ అంటే నేను అస్సలు నమ్మను బావా, మీ ఇద్దరి మీద ఏం జరుగుతుందో చెప్పంతే. ఇక వాళ్ళ ఇంట్లో పాపం మీద ఫైనాన్షియల్ ప్రాబ్లం అంట, వాళ్ళ అమ్మాయి 5,000 చిట్టి కట్టాలంట, ఆమె దగ్గర లేవు నన్ను అడిగింది, సో ఇచ్చేసి వస్తున్నా అంతే. బా ఏమన్నా యాక్టింగ్ చేస్తానా బావా? నాకు ఇప్పటిదాకా ఏమైనా కొనియానంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా రావు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి పిలవంగానే పోయి డబ్బులు ఇచ్చేసి వస్తున్నావా? ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? ఇంకో నీ దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదే, ఉన్న వాస్తవం చెప్పిన, నమ్ముతానము లేకపోతే లేదు. నేను అస్సలు నమ్మను బావా, నాకు నిజం చెప్తావా లేదా కిందికి వెళ్ళి అక్కకు బావకు చెప్పనా? మధ్యలో మా అన్న వదిలేదు ఎందుకు వచ్చిందిలే? ఏం చెప్తున్నానే, ఆమె జస్ట్ ఫ్రెండేనే, ఏమనుంటే నీతో చెప్పుకొని అయిపో. ఫ్రెండ్ వరకు ఓకే బావా, అంతకంటే ఎక్కువ కథలు పడ్డావు అనుకో అక్కకు బాగా చెప్పేస్తా. ముందే చెప్తున్నా బావా, అక్క బావ నీ మీద మస్తు నమ్మకం పెట్టుకొని ఉన్నారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు నువ్వు. అరే నిజమే, ఆమె నాకు నిజంగా ఫ్రెండే అంతే. అమ్మ చెల్లి పిల్లల కోసం దాచిపెట్టిన 8 లక్షలు ఉన్నాయి కానీ అందుకే 3 లక్షలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకుందాం అనుకుంటాను. ఏంటన్నా కార్ తీసుకుంటావా? కార్ ఎందుకన్నా ఇప్పుడు మనకు? అరే చెల్లె నీకు చెప్పడం మర్చిపోయినాయి, యాక్చువల్లీ జీతం సరిగ్గా ఇవ్వట్లేదు నాకు కలెక్షన్ ఫీల్డ్లో, ఒక కార్ తీసుకొని ట్యాక్సీ నడదాం అనుకుంటాను. అన్నా కార్ తీసుకొని ట్రావెల్స్ అని అంటాను, అసలే డేంజర్, అది అవసరమా అన్న? ఈ కలెక్షన్ జాబే చేసుకో కదా. ఏం కాదు చెల్లె, నేను డ్రైవింగ్లో పర్ఫెక్టే, నేను మళ్ళీ చూసుకుంటా పోతా. అవునా, సరే అన్న, మరి ఏ కార్ తీసుకుందాం అనుకుంటున్నావు? 8 లక్షలల్లో స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అనుకుంటానే, దానికైతే మంచి కిరాయిలు వస్తాయి. అన్న ఇప్పుడు కొత్త కార్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే డౌన్ పేమెంట్ 3 lakhs పెట్టి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకో అన్న, దీంట్లో మంచి లాభాలు ఉన్నాయి అనుకో, కొత్త కార్ తీసుకుందాం మనం. చెల్లె నీ కూడా బాగానే ఉంది, నాకు అసలు ఈ ఆలోచన రాలేదు. సెకండ్ హ్యాండ్ కార్ మంచి దొరికింది అనుకో, చూద్దాం. అవును బిడ్డ, చెల్లె చెప్పినట్టు సెకండ్ హ్యాండ్ ఇది కొనుక్కో బిడ్డ, కొత్తది కొనుక్కుంటే అందరికన్నా మనం ఇన్నే ఉంటాయి. సరే అమ్మా.
తమ్ముడు రోజు కాలేజీకి అయితే వెళ్తాను కదా, మరి ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ వచ్చి నీకు అయిపోలే? ప్రాజెక్ట్ వర్క్ అన్న ఎండింగ్కి వచ్చింది, అయిపోతుంది. సరే తమ్ముడు, మరి ఓకేనా ప్రాజెక్ట్ వర్క్ అంతా? ఓకే అన్న, ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుంది. అయ్యో బావా నీకు తెలియదా, బావనే ప్రాజెక్ట్ వర్క్ లీడరు, తిండి తినకుండా మరి పోయి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇగో నువ్వు ఎక్కువ చేయకే, సప్పుడేగా నోరు మూసుకొని కూర్చో. నేనేమంటున్నా బావా, అబద్ధమని చెప్తున్నాను కానీ నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఎంత కష్టపడుతున్నావు బావకు చెప్తున్నా. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు తీయే, మా అన్నకి నా గురించి ఎట్లాగో తెలుసు. ఇంకా తెలవాల్సినవి బాగానే ఉన్నాయి బావా. బావా నిన్ననైతే అసలు తిండి తినకుండా బయటికి పోయి వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వచ్చిన ప్రాజెక్ట్ అయితే. కళ్యాణి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడను, నోట్లోకి వెళ్ళి ఇంకొక ఎక్స్ట్రా మాట వచ్చినా కూడా అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. నేనేం ఎక్కువ మాట్లాడుతున్నా బావా? బావా నువ్వే చెప్పు, నేనేమైనా ఎక్కువ మాట్లాడుతున్నానా? బావా చదువుకి ఈ పార్టీ కాలేజీ ప్లేస్మెంట్ రాలేదు, ఎందుకు రాలేదు? ఇంకో నాకు జాబ్ రాలని చెప్పేసి మీ ఇక్కడ ఎక్కించుకుంటా మాట్లాడతాను, ఇక్కడ అందరికి అర్థమైంది, సైలెంట్గా ఉండు. నేనేం ఎక్కువ మాట్లాడుతున్నా బావా? నీకున్న టాలెంట్కి ఇప్పటికి 4-5 జాబులు రావాలి, అంత బాగా చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్స్ నువ్వు. నిన్ను మాట్లాడకని చెప్పేసి అంటే అర్థం కావట్లేదా? కావే ఈ టైం వరకే రావాలి కదా, ఇంకా రావట్లేదు. ఫోన్ చేద్దాం మాకు. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తా. సరే బిడ్డ, బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకోలేదమ్మా, ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చేస్తా ఇంటికి. సరే బిడ్డ, పైలంగా పోయిరా. సరే అమ్మా, నువ్వు తిని ఆ బీపీ టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళొస్తా. హాయ్ కావ్య. హాయ్ కార్తీక్. ఇవాళ కాలేజ్కి వెళ్ళాలా కంపల్సరీ? వెళ్ళాలి, కాలేజ్కి వెళ్దామనే కదా ఇక్కడికి వచ్చినా, ఎందుకు అట్లా అడుగుతున్నావు? రోజు వెళ్తున్నావు కదా, నా కోసం ఒక్కసారి కాలేజ్ బంక్ కొట్టచ్చు కదా. ఓ పిల్లగా, నీకోసం నేను ఎందుకు కాలేజ్ బంక్ కొడతా? అమ్మా చెల్లె ఉన్నా కాలేజ్ అయిపోయిందే? చెల్లె ఇప్పుడే బస్ స్టాండ్ మొక్కన వేది, నువ్వు వచ్చినావు బిడ్డ. అవునానే అమ్మ, గ్రామ పంచాయతీ దగ్గర రేషన్ కార్డు కోసం కొడలు ఇస్తాలే, నువ్వు నేను చెల్లె ముగ్గురం పోవాలనే. అవునా బిడ్డ, చెల్లె ఇప్పుడే బస్ స్టాండ్ కాడికి పోవచ్చు, మరి ఫోన్ చేసి రమ్మని రాదు. సరే అమ్మా. అబ్బా చెల్లె ఫోన్ లిఫ్ట్ చేస్తలే కానీ. ఒక పని చేయి బిడ్డ, మరి బస్ వచ్చిందో రాలేదో, మరి బస్ స్టాండ్ దాకా పోయి చూసిరప్ప చెల్లెను. సరే అమ్మా. ఓకే బంక్ కొట్టకు, అట్లీస్ట్ నా బైక్ అన్న ఎక్కువ, ఇట్లా మాట్లాడుకుంటూ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. సరే నువ్వు చెప్పినట్టే నీ బైక్ ఎక్కుతా, కాకపోతే నాకు ఒక మాట ఇవ్వు. మళ్ళీ బైక్ ఎక్కినని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని లవ్ అని చెప్పొద్దు, మనం జస్ట్ ఫ్రెండ్సే. ఓ కావ్య, నీకు విషయం తెలుసా, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, లవ్కి స్టార్టింగ్ బై ఫ్రెండ్షిప్ అని. చూసినా ఇప్పటికీ నీ లోపల లవ్ ఫీలింగ్ ఉన్నది, ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. అరే నేనేదో నార్మల్గా కొటేషన్ చెప్పినా అంతే. సర్లే ఫ్రెండ్సేలే పద. సరే కార్తీక్. కార్తీక్ మళ్ళీ వస్తాడు, నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండు. ఏమైందన్నా, ఎప్పుడు లేని బస్ స్టాండ్కి వచ్చినావు నువ్వు? ఏం లేదు చెల్లె, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తావు. ఫోనా అన్న? సైలెంట్లో పడ్డదన్నా, నేను చూసుకోలేదు. అవునా చెల్లి, ఆ రేషన్ కార్డు కాడ పొడలు వేయడానికి వచ్చిల్లట వాళ్ళు, అందుకే నీకు ఫోన్ చేసిన. అవునా అన్న? సరే మరి వెళ్దామా, ఈరోజు కాలేజ్కి వెళ్ళను. సరే చెల్లె, గ్రామ పంచాయతీ ఉన్నారట వాళ్ళు, అక్కడికి వెళ్దాంపా. ఎందుకు చెల్లె బస్ స్టాండ్ ఒకదానే ఉన్నా, ఎవరు లేరు? ఏమో అన్న తెలియదు, మన విలేజ్ లో బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటోకే వెళ్తారు ఇక. అవునా చెల్లె, మరి ఆ అబ్బాయి ఎవరే? ఏమో అన్న, నాకు తెలియదు. సరే చెల్లె, ఎవరి మీది ఈ ఊరు అనేది ఎప్పుడు చూడలేదు? ఇదే విలేజ్ నాది, నా పేరు కార్తిక్. అవునా, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఎవరు మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ పేరు రవీందర్, అదే అక్కడ ట్యాంక్ దగ్గర. అవునా, ఓకే ఓకే, మీ డాడీ తెలుసు నాకు. మరి ఏంది ఒక్కనే ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, మా ఫ్రెండ్ గారు రోజు వస్తాడు, ఇక్కడ పికప్ చేసుకొని వెళ్తాం ఈ ఇద్దరం. అవునా, ఓకే ఓకే, రావే చెల్లె పోదాం. అక్క ఆఫ్ సారీ ఎట్లుంది, నాకు సెట్ అయిందా? బానే ఉంది కానీ చెల్లె, పండుగ లేదు పబ్బం లేదు, ఇప్పుడు కట్టుకున్నావు ఎందుకు? మొన్న స్టిచ్చింగ్ ఇచ్చొచ్చినాం కదా అక్క, ఎట్లా కుట్టిందా అని చెప్పేసి వేసుకొని చూసుకుంటాను. అవునా, బానే కుట్టిందే చెల్లె, నీకు బానే ఉంది. అవునే అక్క, బాగానే కుట్టింది. సరే మరి స్టవ్ మీద రైస్ పెట్టి వచ్చిన చూస్తా. బావకి ఆఫ్ సారీ అంటే మస్తు ఇష్టం, బావ ఇందులో చూసిండు అనుకో మస్తు ఇంప్రెస్ అవుతాడు. ఇంకా వస్తలేడేంది మరి? బాగా వచ్చింది కదా. ఏంది హాఫ్ సారీ గట్టి ఇంత అందగా నేను మీ ఇంటికి వెళ్ళిపోతానే ఉంది, రా బండి ఎక్కువ దింపేస్తాం మీ ఇంటి దగ్గర. ఏంటి బావ అంత పెద్ద మాట అనేసినావు? నీకు హాఫ్ సారీ ఇష్టం అని చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, నువ్వు సర్ప్రైజ్ అవుతావని అనుకుంటే వెళ్తావా అని అడుగుతున్నావు. ఎన్నిసార్లు చూడలే నేను హాఫ్ సారీలలో, ఏదో పెద్ద కొత్త చేస్తున్నట్టు చేస్తావు. 4000 పెట్టి కుట్టించుకున్న బావ, దీన్ని అంత తీసి పడేస్తున్నావు కదా. సర్లేవే,
డ్రెస్సులతో పోలిస్తే కొంచెం హాఫ్ సారీలు చూడడానికి కొంచెం అందంగా ఉన్నావు. ఏంటి కొంచెం అందంగానా? అయినా నీకు నేనెందుకు నచ్చుతాలే? నీకు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నచ్చుతారు. నేను ఎక్కువ తక్కువ మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయక చెప్తున్నా. బాగానే ఉన్నా అని చెప్పేసి అంటున్నా కదా. సరే బావా, నీకోసం అని చెప్పేసి మంచిగా కొత్త ఆఫీసర్ కట్టుకుని రెడీ అయి ఉంటే నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా. సరే అల్గక్తి బాగానే ఉన్నావు. ఆ బస్ స్టాండ్ ఫ్రెండ్ కంటే కూడా చాలా బాగున్నావు. సరేనా? అవసరం లేదు బావా, నేను ఎట్లుంటో నాకు తెలుస్తుంది. అబ్బా ఫీల్ కాక ఏదో నేను ఏడిపిద్దామని చెప్పేసి అట్లా అన్నా అంతే. మా అన్న ఇంట్లో లేడుగా, ఈ కార్తీక్ ఫోన్ చేద్దాం. అరే కావ్య ఫోన్ చేస్తాను కదా. హలో కావ్య. హలో కార్తీక్. కావ్య అంత ఓకే కదా? మీ అన్నకైతే ఏం డౌట్ రాలే కదా? మా అన్నకి నా మీద ఏం డౌట్ రాలే కానీ మా అన్నని చూసేసరికి నా గుండె ఆగినంత పని అయింది ఆడ. కాదు నువ్వు అసలు ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టినావు చెప్పు? ఫోనే కనుక సైలెంట్లో లేకపోయి ఉంటే ఎంత జరిగేది కాదు కదా. ఏమో కార్తీక్, నా ఫోన్ నేను చూడలేదు. ఇక నువ్వు ఫోన్ ఎత్తలే కాబట్టి మీ అన్న బస్ స్టాండ్ దాకా వచ్చిండు, లేకపోతే ఇక్కడ దాకా అసలు స్టోరీ వచ్చేదే కాదు. ఏం లేదు కానీ ఇప్పటి నుంచి కలవడం, మెసేజ్ చేయడం, కాల్ చేయడం ఏం వద్దు కార్తీక్. అరే మళ్ళీ ఏమైంది? ఊరికి ఇదే పాట పాడతా అంటావు? లేదు కార్తీక్, నేను ఒకవేళ ఆ టైంలోనే నీకు బైక్ ఎక్కుదామని వస్తాను. బైక్ ఎక్కింది మా అన్న చూసిండు అనుకో, అక్కడే నేను చంపేసేటోడు. నాకు ఫుల్ భయం అవుతుంది కార్తీక్, ప్లీజ్ ఇవ ఏం వద్దు. ఇక కావ్య చెప్తున్నా కదా, నువ్వు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. అంత డీప్ ఆలోచించకు, ఏం జరగలే కదా. ఓవర్ థింకింగ్ ఏం లేదు కార్తీక్, నీ విషయంలోనే మా అన్నకు అబద్ధం చెప్తాను అన్ని. ప్లీజ్ ఇవన్నీ వదిలే. ఇక బాయ్, గుడ్ బై. హలో హలో